పాత్రికేయ మిత్రులకు నా నమస్కారం. సుమారుగా 9-10 సంవత్సరాలుగా నన్ను ఆదరిస్తున్నటువంటి నిజంగా సాధారణ కార్యకర్త నుండి ఇప్పుడు ఈ స్థాయి వరకు నన్ను నిజంగా అంటే ఒక తమ్ముడిగా భావించి నా వెంట నచ్చినటువంటి నిస్వార్థ జన సైనికులకి, వీర మహిళలకి, మా జిల్లా నాయకత్వానికి, మరీ ముఖ్యంగా నిస్వార్థంగా ప్రోత్సహించినటువంటి పాత్రికేయ మిత్రులకి నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. నిజంగా గుంతకల్ నియోజకవర్గంలో మన అధినాయకుడు ఘోరమి ఓటమి తర్వాత నిజంగా సార్ కొత్తగా ఫస్ట్ టైం మెంబర్షిప్ డ్రైవ్ చేసినప్పుడు చాలా తక్కువగా ఒక 5 మందితో 6 మందితో మేము ఇంటింటికి అక్కడెక్కడ తిరుగుకుండా చేస్తున్నాం సార్. మొదటి ప్రయత్నంలోనే సుమారుగా అంటే 670 సభ్యత్వాలు చేశాం సార్ ఫస్ట్ ఇయర్లో. తర్వాత సెకండ్ ఇయర్ మరీ కష్టకాలము, కరోనా విపత్కర పరిస్థితుల్లో అయినా కూడా చాలామంది ఇంటింటా తిరిగి అలాంటి గడ్డకాలంలో నిజంగా తెలుసు ఆ టైం గవర్నమెంట్లో బయటికి రావాలంటేనే ఆలోచించేటువంటి టైంలో యువత మన పార్టీకి నిజంగా అంటే హక్కున చేర్చుకొని బలంగా నిలబడినారు. సుమారుగా అప్పుడు దగ్గర అంటే 1700 సభ్యత్వాలు చేశాం సార్. తర్వాత మూడోసారి నిజంగా అంటే ఈ సభ్యత్వంలో కూడా చాలా కష్టము. ఎలక్షన్ టైము నిజంగా ఎంతోమంది మనం ఉంటామా ఊడతామా అనుకునేటువంటి టైంలో కూడా మరీ సభ్యత్వం చేస్తే 2000. మరీ ముఖ్యంగా శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి అద్భుతమైనటువంటి పోరాట పటిమతో 2024 స్వార్థిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత మొదటిసారి సార్ 2700 సభ్యత్వాలు చేసుకొని అనంతపురం పార్లమెంట్లోనే సెకండ్ స్థానంలో నిలిచినాం సార్. అంటే 2700 అంటే తక్కువ ఫిగర్ అనుకున్నారేమో. జనసేన పార్టీ సభ్యత్వం యొక్క గొప్పతనం ఏంటంటే మెంబర్షిప్ 500 రూపాయలు. అంటే డబ్బులు ప్రామాణికం కాదు. ఈ 500 రూపాయలు ఒక నీతికి, ఒక నిజాయితీకి, ఒక నికార్సైన నాయకుని పక్కన నిలబడే దాంట్లో భాగస్వామ్యం అవుతున్నామని చెప్పి తెలియజేయడానికి మద్దతుగా వచ్చి 500 రూపాయలు అంటే సుమారుగా అంటే ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కరు దగ్గర అంటే ఒక 25,000 సభ్యత్వాలు ఉన్నట్ల గుంతకల్ నియోజకవర్గంలో. అది ఒక జనసేన పార్టీ స్ట్రెంత్ ఇక్కడ. మరీ ముఖ్యంగా ఈ ప్రయాణంలో చాలా మంది చాలా గొప్పగా నడిచారు. దానికి ప్రధాన కారణం అధినాయకుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి అద్భుతమైనటువంటి పోరాట పటిమే. ఏది ఏమైనా కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఈ రాష్ట్రంలోనే కాదు, దక్షిణ భారతదేశంలోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలోనే ఇంత నికార్సైన నిజాయితీ గల నాయకుడు ఒక ఓటమి తర్వాత గట్టిగా నిలబడితే 100% స్ట్రైక్ రేట్తో దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే 100% ఉన్నటువంటి గెలుపు ఉన్నటువంటి నాయకుడు ఎవరంటే అది ఒక కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. సత్యమేవ జయతే అనేటువంటి బలమైన నాడుతో ఈ భారతదేశం నడుస్తుంది అనే దానికి చక్కటి ఉదాహరణ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. సత్యం వైపు నిలబడితే ఖచ్చితంగా మన విజయం సిద్ధిస్తుంది అనే దానికి. ఏదేమైనా అలాంటి నాయకుడు పోరాట పటిమతో, అద్భుతమైనటువంటి స్ఫూర్తితో ఈరోజు మేము ఎంతో గొప్పగా చక్కగా జిల్లా నాయకత్వం మా అధినాయకుడు శ్రీ టీసీ వరుణ్ గారి సారథ్యంలో చక్కటి ప్రోగ్రామ్స్ చేసుకుంటా ఈరోజు మన వెళ్ళినటువంటి ఎలక్షన్స్ లో 14 నియోజకవర్గాలు గెలిచాం సార్. ఈ జిల్లాలో క్లీన్ స్వీప్ అది ఒక వరుణ్ గారికే సాధ్యం. ఏదేమైనా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం ఉద్యమీ కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా కలియుగ దైవం నిజంగంటే శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెత్త నుండి నిజంగా ఆయనకి పదవులు కొత్త కాదు, ఆయన పదవులు చెబితే సాధిద్దామంటే చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, జనసేన పార్టీలో అత్యుత్తమైనటువంటి కమిటీ, పిఎస్సి కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్, మరీ ముఖ్యంగా ఈరోజు అంటే గతంలో ఆ వెంకన్న స్వామికి పాదాలకి పూజ చేసుకున్నటువంటి వ్యక్తి, ఎక్స్ టిటిడి మెంబర్ కూడా. మరీ ముఖ్యంగా ఇప్పుడు తన అద్భుతమైనటువంటి సహనంతో ఉన్నందుకు రాష్ట్ర ప్రభుత్వం మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ డాక్టర్ హరిప్రసాద్ గారు నిజంగా నికార్స్గా నిజాయితీగా పనిచేసుకుంటూ పోతే ఎమ్మెల్యే సీట్ రాలేదని ఎక్కడే కానీ బాధపడలేదు.
నిజంగా అంటే తనతో పాటు ఉన్నటువంటి పనిచేసినటువంటి వాళ్ళు మినిస్టర్లు అయినా కూడా నాకు కావాల్సింది ఒకరు, అది మెగా ఫ్యామిలీ, కొందరు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నడిచేటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి సారథ్యంలో ఈరోజు మా గుంతకల్ నియోజకవర్గంలో మెంబర్షిప్ కార్యక్రమం నిర్వహించుకోవడం సార్ నిజంగా చాలా గర్వకారణంగా ఉంది. ఏదేమైనా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ముఖ్యంగా మా అగ్రజులు పెద్దలు లక్ష్మీపతి గారు, మా అన్న లాంటి వారు క్రంది దివాకర్ గారు, మరీ ముఖ్యంగా మా మాస్ అన్నయ్య, అందరూ తెలిసి ఉంటుంది ప్రత్యర్థుల గుండెల్లో అట్లా ఇట్లా కాదు, ఈయన కౌంటర్ ఇస్తే ఆ పక్కన వాళ్ళు షాట్ రాసిందే మా పెద్దన్న సంజీవ్ రాయుడు గారికి, మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో 3 మండలాలు 2 పట్టణాల్లో అద్భుతంగా పనిచేయడానికి కారణమైనటువంటి మా రథసారథులు పామిడి ధనుంజయ్ గారికి, గుంతకల్ మండలం పురుషోత్తం గారికి, పట్టణం బండిశేఖర్ గారికి, సీనియర్ నాయకుడు నిజంగా మెగా ఫ్యామిలీ కట్టు బానిసలు ఇద్దరు, ఒకటి చిన్న వెంకటేష్ గారు, పాటిల్ సురేష్ గారు, వయసులో చాలా పెద్దలు అనుభవం వ్యక్తులైనా కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎవరికి బాధ్యత చెప్తే వాళ్ళతో నడుస్తామని చెప్పి నిర్మమాటంగా నడిచేటువంటి గొప్ప నాయకుడు. నిజంగా ఇలాంటి నాయకత్వం చేత నేను పని చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఏదేమైనా చాలా మంది పెద్దలు నిజంగా గౌరవనీయులు, పూజ్యులు, నేను చూస్తుంటే ఎంత ఆనందం అవుతుందంటే నాకన్నా వయసులో పెద్దలు, నాకన్నా అనుభవంలో పెద్దలు ముందరుండి చాలా చక్కగా ఉంటున్నారు. మా కోటేశ్వరరావు మామ అయితేనేమి, మరాకుల్ రమణ గారు అయితేనేమి, మా రంగా రాయల్ గారు అయితేనేమి, నిజంగా చాలా గర్వంగా ఉంది. అంటే ఒక పవన్ కళ్యాణ్ గారిని నమ్మితే మా నాయకుడు కావాలా అంతే. ఆ కార్యక్రమం ఉందంటే ఎక్కడ పెట్టినా కూడా దిగ్విజయంగా మేము పూర్తి చేస్తాము అని చెప్పి రావడం. ఏదేమైనా గుత్తి మండలం నుంచి వచ్చినటువంటి మా నాయుడు గారికి పేరు మర్చిపోయింటే క్షమించాలి. పేరున పామిడి మండలం నుంచి శిక్ష కానీ, మురళి కానీ, వేణు కానీ, సూరప్ప కానీ, నిజంగా ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వకమైన అభినందనలు. ఏదేమైనా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి ప్రధాన కారణమైనటువంటి బ్యాక్ ఎండ్లో ఉండి పనులకు ముందుంటూ పదవులకి వెనకలుండి పనిచేసినటువంటి మా పవన్ శేఖర్, మా పాండు కుమార్ గారికి ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే అల్లు అర్జున్ అభిమాన సంఘం రోబీకి, మా టీం అంతా సూరి కానీ, రామకృష్ణ కానీ, మన కృష్ణ కానీ, రమేష్ రాజ్ కానీ, రామకృష్ణ కానీ, వర్ష కానీ, మా భాష కానీ, ముఖ్యంగా మైనార్టీ నాయకులు కులం లేదు మతం లేదని పనిచేయడానికి వచ్చినటువంటి మా ఫిరోజ్ ఖాన్, గౌస్ భాయ్, దాదు భాయ్, షెమి, భాష, వీళ్ళందరికీ మరొకసారి నా గౌరవ వందనాలు తెలుపుకుంటూ, ఏదేమైనా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అద్భుతంగా ఈ ఉద్యమీ కార్యక్రమం చేపట్టి ఇంటింటా చేపట్టి సార్ ఖచ్చితంగా అంటే జిల్లాలో అత్యుత్తమైనటువంటి స్థానం, అంటే మా వరుణ్ గారిని బీట్ చేయలేము కాబట్టి 2nd ప్లేస్ మరీ కొడతామని చెప్పి తెలుపుకుంటూ నాకు అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. చివరిగా మనకి జన్మనిచ్చినటువంటి గడ్డ భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్.